హీరో లూడో గేమ్ దగ్గర వాడిన డైలాగు సినిమాలో అతని సిచ్యువేషన్ వేరు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్లస్ ఎగ్జిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ముగ్గురికి సమన్వయం కరెక్ట్గా ఉందనుకుంటున్నారా? సార్ అది ప్రతి హీరో ఉండేదే. నెక్స్ట్ రెడీగా ఉన్న ప్రాజెక్టుల గురించి చెప్పమంటే ఏం చెప్పేసారు? నెక్స్ట్ సంయుక్తతో యోగేష్ అని డైరెక్టర్తో సినిమా జరుగుతుంది. యంగ్ హీరోలు మొత్తం మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం ప్రొడ్యూసర్ రాజేష్ దండాగర్తో ఉన్నాం. కే ర్యాంప్ 18న థియేటర్లోకి వస్తుంది. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. 18th దగ్గర పడింది, థియేటర్లోకి వచ్చేస్తుంది సినిమా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందా? సెన్సార్ అవ్వాలి. ఓకే, ఎస్, సెన్సార్తోనే ముడిపడి ఉంది. బయట కాస్త టీజర్లో చూసిన వాళ్ళు వీళ్ళు సెన్సార్ డైలాగులు ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా. సెన్సార్లు పెద్ద మీరు చూసిన 2-3 డైలాగులు ఎక్కడ అంతా ఎక్కడ లేదా? ఉండదు. ఓకే, అంటే హీరో లూడో గేమ్ దగ్గర వాడిన డైలాగు సినిమాలో అతని సిచ్యువేషన్ వేరు. అది చూసి అర్థం చేసుకుంటే ఆ సిచ్యువేషన్ లో అది ఏం చేయాలో తెలియక అలా తిట్టేసి వెళ్ళిపోతాయి. అది కథ రాసుకునేటప్పుడు డైరెక్టర్ న్యాచురల్ ఒక అబ్బాయి ఒక ఫ్రస్ట్రేషన్ నుండి ఒక అమ్మాయి పెట్టే మెంటల్ది టార్చర్కి వాడు ఇలా మాట్లాడాలి అని రాసుకున్నాడు అతను. తర్వాత అక్కడికి వద్దు ఇలాంటి డైలాగులు అన్నా షూటింగ్లో అలా చెప్పించాడు. అది అలా వచ్చింది. దాని తర్వాత ఏదేమైనా ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేశారు. మొత్తానికి జనాన్ని అందరినీ ఒకవైపు మీకు టర్న్ చేశారు మొత్తాన్ని, ఏదో డిస్కషన్ పాయింట్ వల్ల. ఓకే, సూపర్ సార్. అయితే కే ర్యాంప్కి సంబంధించి టైటిల్ జస్టిఫికేషన్ ఒకటి, ఇంకొకటి మూల కథ ఏం చెప్పబోతున్నారు దీనికి. కే ర్యాంప్లో కిరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. కే ర్యాంప్ అంటే కుమార్ అండి హీరో పేరు. కుమార్ ర్యాంప్. ఆ సోషల్ మీడియాలో ఉన్న వర్డ్స్ ని వాళ్ళు అలా కనెక్ట్ చేసుకుంటున్నారు. మనం పెట్టిన ఇంటెన్షన్ అయితే కుమార్ ర్యాంప్. అది సినిమా చూస్తే క్లియర్ గా అర్థమైపోద్ది. హీరో పేరు కుమార్ ర్యాంప్ అని. సినిమాలో డైలాగ్ కూడా ఉంటది, అరే కుమార్ ఇంకా ర్యాంప్ స్టార్ట్ అయిందిరా అని. అది తర్వాత మీరు అడిగింది ఏంటంటే అదే హీరో క్యారెక్టరైజేషన్ అంటే మూల కథ ఏంటి? హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఫుల్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు ఎవరు కిరణ్ గారు చేయలా, అతను చేసిన సినిమాల్లో కల్లా ఫుల్ ఎనర్జీగా ఉండే ఒక క్యారెక్టర్. ఒక రిచ్ కుర్రోడు, ఒక మాస్ బిహేవియర్ ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ చికెన్ బిర్యానీ ఉంది, ప్రాన్స్ బిర్యానీ ఉంది, ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అతను మామిడికాయ పచ్చడి అన్నం తినాలనుకుంటాడు. గ్లెన్ఫ్రిచ్ మందు తాగరా, బ్లూ లెవెల్ మందు తాగరా అంటే మ్యాన్స్ రోస్ తాగుతా అంటాడు. ఒక రిచ్ పబ్కి వెళ్ళరా అంటే రిచ్ కార్ వేసుకొని కళ్ళు పక్కన వెళ్ళి మందు తాగుతాడు. అలాంటి బిహేవియర్ ఉన్న క్యారెక్టర్. అది మూల కథ ఏంటంటే ఈ సినిమాలో హీరో అలా ఉండే అబ్బాయికి ఒక మెంటల్ అమ్మాయి తగిలి లవ్లో పెడితే ఆ అమ్మాయి ఇతన్ని ఎలా ఆడుకుంది అనేది కథ. ఇద్దరు దీనికి ఎలా సెట్ అయింది అలాంటి ఒక కథ. చాలా కొత్తగా ఉంది. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు నాకు ఇది కా సినిమా రిలీజ్కి ముందు తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందే అంటే డైరెక్టర్ హీరో గారితో 1 year గా ట్రావెల్ అవుతున్నాడు. కా రిలీజ్ తర్వాత ఆయన ఇంకా ఈ కథే నెక్స్ట్ చేసుకుందాం అనే దాంట్లో నా అగ్రిమెంట్. ఓహో, ఓకే ఓకే. ఎందుకంటే ఏంటంటే కా తర్వాత హీరోలు హిట్ పడిందంటే రెమ్యునరేషన్ల దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా. బడ్జెట్ పెరగాలి, బడ్జెట్ పెంచాలి నెక్స్ట్ సినిమాకి, ఇట్లాంటి కండిషన్స్తో ఉంటారు కదా. అట్లాంటివి మీకు ఏమైనా ఎదురైనాయా? లేదండి, ఆనెస్ట్గా నేను యాక్చువల్గా కిరణ్ గారితో కా తర్వాత సినిమా చేద్దాం నేను వెళ్ళలేదు. ఓకే, రూల్స్ ఇంజన్ రిలీజ్ అయిన ఒక వారానికి నేను వెళ్ళి కలిసి ఒక సినిమా చేద్దాం అని నేను ఒక కథ వినిపించాను. అది బాగుంది అనుకున్నాం. ఆ కథ డెవలప్మెంట్లు ఆ ప్రాసెస్లో ఇద్దరికి కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు, ఇది వద్దు అనుకున్న టైంలో ఈ కథ వినమని పంపారు నాకు. ఆ తర్వాత నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా హీరో గారికి నచ్చింది కాబట్టి. జైన్స్ ఏంటి పరిస్థితి, అనుకున్నట్టు తీసారా లేకపోతే ఏమైనా మీటర్ పెంచాడా? అదే సార్, ఇది ఏమనుకున్నట్టు హీరో గారు ఫస్ట్ ఆయనే ప్రొడ్యూసర్గా చేసుకుందాం అనుకున్నది కదా. ఆ రిలీజ్ తర్వాత మన బ్యానర్లో చేద్దాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అన్నీ లాక్ చేసుకున్నాక వాళ్ళందరికీ ఒక సింక్ ఉంది. కెమెరామెన్ ఆల్రెడీ హీరో గారితో వర్క్ చేయటం, డైరెక్టర్ అక్కడ ఒక 1 year అతనితో ట్రావెల్ అవటం, మ్యూజిక్ డైరెక్టర్ ముందు 2 సినిమాలు కిరణ్ గారితో చేయటం, నాకు ఫస్ట్ సినిమా, వీటన్నీ బాగా సింక్ అవటం వల్ల మనకి అంత ఈజీ అయిపోయింది. ఓకే ఓకే, ఓ సూపర్ అండి. అయితే మీకు మీ జర్నీ విషయానికి వస్తే డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యారు. అవునండి. దాని తర్వాత
కో ప్రొడ్యూసరు జర్నీ ఎలా ఉంది? ఇది 2017 నుంచి ప్రొడక్షన్లోకి వచ్చినట్టున్నారు కదా? అవునండి. ఓకే. అవును. జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? నా జర్నీ ఏది అనుకున్నది అనుకోని ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని అనుకోలే. ఆటోమేటిక్‌గా అన్నీ జరిగిపోయినాయి. ఓకే. టైం వస్తే జరిగిద్దంటారు కదా! ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడు నేను అనుకోలే. బట్ ఒక కథ సామచరకం అనే కథ వినటం, ఆనంద్ గారు భైరవ్ కోచ్ అవ్వటం, నేను వెళ్ళి అనిల్ శంకర్ గారికి చెప్పటం, మన ఇద్దరం కలిపి చేద్దాం సార్, నాకు సపోర్ట్ చేయండి అంటాం, అవన్నీ జరగటం వల్ల ప్రొడ్యూసర్ అయ్యి ఇప్పుడు స్టాండర్డ్గా రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సూపర్. హ్యాపీనా? హ్యాపీ. ఓకే. ఓకే. టాపిక్ వచ్చింది కాబట్టి భైరవ్ కొన్న విషయానికి వచ్చినట్టే, భైరవ్ కొన్న చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సరిపడినంత ఆ సినిమాకి సరిపడినంత రేంజ్ హిట్ పడిందా అని క్వశ్చన్ వస్తే మీ రియాక్షన్ ఏంటి సార్? సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వస్తే సినిమా హిట్టా కాదా అంటే మీరేం చెప్తారు? హిట్టే కదా. రిటర్న్స్ వచ్చిన మంచిదే కదా. నాకు అప్పుడు ఆ సినిమా 20 కోట్లు అయిందండి. కథ విన్నప్పుడే దానికి పెద్ద సీజీ ఉంది, ఇది ఉంది, డైరెక్టర్ డిఫరెంట్ సినిమాలు తీసే డైరెక్టర్, అట్ ద సేమ్ టైం నాకు ఇష్టమైన డైరెక్టర్, నాకు టైగర్ నుంచి విఏ ఆనంద్ గారితో జర్నీ ఉంది. ఓకే. ఒకే ఒక్క పాట ఆ సినిమాని క్రేజ్ తీసుకొచ్చింది, అదే డైరెక్టర్ గారు ఇది తెచ్చుకున్న పాట. నాకు రిలీజ్కి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫ్యాన్సీ రేట్లతో నాకు 12 కోట్లకి థియేటర్కల్ బిజినెస్ జరిగింది. అప్పటికి సందీప్ గారికి ఫస్ట్ ప్రీ రిలీజ్ హైయెస్ట్ థియేటర్కల్ బిజినెస్ అది. డిస్ట్రిబ్యూటర్లు అందరికీ డబ్బులు వచ్చేసాయి. నాకు నైజాము రాజుగారి ఆఫీస్లో నాని వెంకట గారు చేశారు డిస్ట్రిబ్యూషను. అతను ఏం కొనుక్కున్నాడో అతనికి డబ్బులు వచ్చినాయి. అక్కడక్కడ కొన్ని ఏరియాలకి జిఎస్టీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్గా నాకు రిలీజ్కి ముందే నేను హ్యాపీగా ఉన్న సినిమా. సూపర్. అంటే జిఎస్టీ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారా? ఒక 2 ఏరియాలు ఇచ్చాను. ఇచ్చినా కూడా నాకు రిలీజ్కి ముందే నేను హ్యాపీగా ఉన్న సినిమా అది. అంటే ఊహించలేదు, నేను ఊహించలా ఇంత బిజినెస్ ఇంత బడ్జెట్ ఎలా రికవర్ తెలీదు, అది అలా ఆటోమేటిక్గా అలా వచ్చేసింది, అంత హ్యాపీ అయిపోయింది. సూపర్. ఏంటి వెంటనే మళ్ళీ అదే హీరోతో ఇంకొక సినిమా, హీరోని మొత్తాన్ని రిపీట్ చేస్తున్నారు మీరు? ఎలా? లేదు సార్, ఇప్పుడు సందీప్ గారు నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఫ్రెండ్. ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు సందీప్ గారు నేను సినిమా చేస్తా అని చెప్పారు. అలా భైరవ్ కోన స్టార్ట్ అయింది. రిలీజ్లో 3వ సినిమా వచ్చింది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన సినిమా భైరవ్ కోన. ఫస్ట్ పూజ చేసిన సినిమా భైరవ్ కోన. ఆ సినిమా సీజీలు, హీరోయిన్కి యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి ఐసీయూలోకి వెళ్ళి ఒక 6 నెలలు జరగక అలా రకరకాల ఇబ్బందుల వల్ల కొంచెం డిలే అయింది అంతే. కానీ భయం వేస్తుంటుంది కదా హీరోయిన్ కోమాలంటే, యాక్సిడెంట్ ఐసీయూలోకి అంటే. ఓకే. సినిమా స్టేజ్ అండి, మీరు షూటింగ్ అయిపోయింది అప్పటికి? షూటింగ్ మిడిల్లోనా? షూటింగ్ అంటే ఒక 10-12 రోజులు బ్యాలెన్స్ ఉందండి. ఓకే. తమిళ సినిమా విజయ్ ఆంటోనీ సినిమాలో ఏదో యాక్సిడెంట్ అయ్యి కొంచెం చిన్న ఇదైంది. ఎస్. ఓకే. సందీప్కు మీకు ఫ్రెండ్ అన్నారు, ఇమీడియట్గా ఇంకోటి సినిమా మజాకా చేశారు. మజాకా విషయంలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడ్డారు? ఎవరితో? హీరోతోనా? హీరోతో కాదు, సినిమా విషయంలో రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది కొంత అమౌంట్ అని చెప్పేసి మాట్లాడారు కదా. రిటర్న్ ఎవరు నన్ను అడగలేదు సార్. నేను వచ్చింది డిస్ట్రిబ్యూటర్గా కాబట్టి నేనే డిస్ట్రిబ్యూటర్ని పిలిచి, ఇప్పుడు అందరూ భైరవ్ కోన ఎలా కొన్నారో ఆ రోజు వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అందరూ సేమ్ అదే భైరవ్ కోన ఎలా చేశారో ఆ రేట్లకి ఇంచుమించుగా అందరూ చేశారు. కొంచెం ఇబ్బంది అయింది అందరికీ. ఓకే. నేనే పిలిచి ఏం ఇబ్బంది అయింది ఏంటి అని అందరికి జిఎస్టీ ఇచ్చి తలా కొంచెం నా ఫ్రెండ్స్ అయ్యి డిస్ట్రిబ్యూటర్గా అక్కడ ఉంది ఎవరు లేరు. వెంకట్ నాకు ఫ్రెండ్, మేజర్ నైజాం వైజాగ్, గుంటూరు ఆశల్ వెంకట గారు, అంతా ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లో చేసుకున్న దానికి నేను ఫ్రెండ్షిప్లో చేసింది, కానీ డిస్ట్రిబ్యూటర్ అలా చూస్తే మనం ఏం చేస్తలేదు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు నేను వచ్చిన దాని నుంచే. డిస్ట్రిబ్యూటర్ లేకపోతే మన సినిమా తీయలేం. అంతే, వాస్తవం కదా. ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్లస్ ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురికి సమన్వయం కరెక్ట్గా ఉందనుకుంటున్నారా? ఎందుకంటే మొన్న ఈ మధ్య మీటింగ్లు జరిగినాయి కదా ఛాంబర్లో, ఆ టైంలో ఎక్కువ డిస్కషన్ అయింది. సమన్వయం ఉందనుకుంటున్నారా ఇప్పుడు కరెక్ట్గా? సార్ అది ప్రతి ఇయర్ ఉండేదే, అది ఒకరికొకరు అందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1000% సింగిల్ స్క్రీన్లో ఉన్న ఎగ్జిబిటర్లకి లీజ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏదో ఒకటి త్వరలో సాల్వ్ అయిపోద్ది. వాళ్ళు అడిగే దాంట్లో కొంచెం కొన్ని న్యాయం ఉంది. ఓకే. అటు ఇటుగా వయా మీడియాగా సర్దుకుంటూ వెళ్తున్నారు సార్ అందరూ. ఇప్పుడు వాళ్ళు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రొడ్యూసర్ లేడు, లింక్. కాబట్టి అందరూ బాగుండాలి, ఎవరికి ప్రాబ్లం ఉన్నా ముగ్గురు కలిపి కూర్చొని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆ ప్రయాణం ఆగకూడదు. మొన్న ఏమో కమిటీ చేసినట్టున్నారు కదా, ఇష్యూలో కమిటీ చేసి నాకు ఐడియా లేదండి, ఇప్పుడు మళ్ళీ ఏం చేశారని తెలియదు నాకు. ఎస్. మొన్న యాక్టివ్గా చిన్న నిర్మాతల తరపున మీ గళాన్ని వినిపించారు. ఏంటి పరిస్థితి? చిన్న నిర్మాతలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అని కాదండి, నేను అప్పుడు
అంటే కొన్ని కొన్ని చోట్ల మిస్యూజ్ జరుగుతుంది అని మాట్లాడా. ప్రాబ్లమ్స్ కాదు అది. మిస్యూజ్ జరుగుతుంది. ఏ ఏరియాలో అనుకుంటున్నారు సార్ మీరు మిస్యూజ్ అంటే? ఏ ఏరియాలో మిస్యూజ్ అనేది? ఇప్పుడు ఆ టాపిక్ ఇందులో వద్దు. మనం అది సపరేట్గా మాట్లాడుకో. అదేలేండి, అది ఆఫ్ కోర్స్ అది కాంట్రవర్సీ క్వశ్చన్ ఏం కాదు. తెలుసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని. అదే కార్డు లేని వాళ్ళు వర్క్ చేయటం కొన్ని కొన్ని అలా జరుగుతున్నాయి. ఓకే ఓకే దాని గురించి మాట్లాడాను. ఓకే ఓకే, దానివల్ల ఇబ్బంది అవుతుందంట. ఓకే సూపర్ సార్. అయితే ప్రొడక్షన్లో ఉన్నారు కాబట్టి దాదాపు 10 years అవుతుంది. ప్రొడ్యూసర్ అయి 3 ఏళ్ళు. ప్రొడ్యూసర్ గా 3 ఏళ్ళు, కానీ ప్రొడక్షన్ లో ఉంది 10 ఏళ్ళు అవుతుంది. కో ప్రొడ్యూసర్ గా లైన్ ప్రొడ్యూసర్ సినిమా ప్రొడక్షన్ నేర్చుకుంటా ఉన్నా 10 ఏళ్ళు. ఎస్, డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ ప్రొడక్షన్ నేర్చుకుంటా ఉన్నా. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ కాబట్టి ఒక మీడియం రేంజ్ సినిమాలు, మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు నాకు తెలిసి. నెక్స్ట్ పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ బ్యానర్ నుంచి? తెలియదు సార్, టైం రావాలి దీనికైనా. డెఫినెట్ గా వస్తే చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ముందు ఒక ప్రాజెక్ట్ అవ్వాలంటే 3-4 సంవత్సరాల ముందు నుంచి ప్రాజెక్ట్ వెంటబడాలి, లేకపోతే ఖర్చు వేయాలి, అడ్వాన్స్లు ఇవ్వాలని. అలా వెంటబడతా ఉన్నా, డెఫినెట్ గా ఉంది. ఉన్నారా? ఓకే ఓకే సూపర్ సార్. సామాజిక వర్గమన ట్రైలర్ లాంచ్ అప్పుడు చిరంజీవి గారిని మీట్ అయ్యారు. ట్రైలర్ లాంచ్ తర్వాత ఆయన విష్ చేశారు, జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఏమైనా సూచనలు చేశారా? కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్నారు, ఏంటి ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి, ఏంటి మెళకువలు? ఏం లేదు సార్, కంగ్రాచులేషన్ చెప్పారు. అనిల్ గారు అప్పుడు బోలా శంకర్ చేస్తా ఉన్నారు కదా. ఓకే ఓకే, ఆ టైంలో అనిల్ గారు త్రూ చిరంజీవి గారిని కలిసాను. ఓకే, యంగ్ ప్రొడ్యూసర్స్ రావాలి, మంచి సినిమాలు తీయాలని బ్లెస్సింగ్ చేశారు. ఓకే థ్యాంక్ యూ ఫర్. ఓకే, నెక్స్ట్ మన బ్యానర్లో ప్రాజెక్టులు, నెక్స్ట్ రెడీగా ఉన్న ప్రాజెక్టుల గురించి చెప్పమంటే ఏం చెప్తా సార్? నెక్స్ట్ సంయుక్తతో యోగేష్ అని డైరెక్టర్తో సినిమా జరుగుతుందండి. రేపు దీపావళికి ఫస్ట్ లుక్. నరేష్ గారితో అన్నపూర్ణ స్టూడియోస్ నేను కలిపి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. ఇంకొక 2 ప్రాజెక్టులు డిస్కషన్లో ఉన్నాయి. నరేష్ గారితో 3వ ప్రాజెక్ట్ కదా? నరేష్ గారితో 3వ. ఏంటి పరిస్థితి? ఇది ఇట్లు మారేడు మళ్ళీ నియోజకవర్గం, దాని తర్వాత సినిమా, ఇప్పుడు ఇంకో సినిమా. నరేష్ గారితో జల్లింగ్ ఎలా? హీరోలని, యంగ్ హీరోలు మొత్తం మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? నరేష్ గారు ఏకే ఎంటర్టైన్మెంట్ నుంచి పరిచయం అండి, నాతో బాగుంటారు. కథ వినగానే నరేష్ గారికి అనుకుని డైరెక్టర్ చెప్పాడు. డిస్కషన్స్ అవుతుంటాయా? ఒకవేళ హిట్ అయింది అనుకోండి, ఓకే వెల్ అండ్ గుడ్, అందరూ కలిసి కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ చిన్న చిన్న మిస్ మ్యాచ్లో మిస్ ఫైర్ అయిన ప్రాజెక్టుల విషయానికి తర్వాత హీరోలు డిస్కస్ చేస్తారా? మీతో చేస్తారండి. అలా ఉంటేనే కదా నేను మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాను. 3వది. అవును, నాతో మాడతారు, ఏంటంటే బచ్చలు మళ్ళీ ఏంటి అని ఇబ్బంది అయిందా అని అంతా డిస్కస్ చేస్తారు. సామాజిక వర్గం మన అలాంటి హిట్ సినిమాకే మీరు పురిటి కష్టాలు పడ్డారని విన్నాం. సామాజిక వర్గం అంటే ఐ మీన్ ఓటీటీలు బిజినెస్లు కానీ ఇట్లాంటివి అవ్వక చాలా షోలు వేసి మరి చూపించానన్నారు. అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఈ సినిమా కే ర్యాంప్ పరిస్థితి ఏంటి? బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయినాయా? ఆల్ లాక్డా? అవును, ఓకే, ఆల్ లాక్డ్. షూటింగ్లో ఉన్నప్పుడు అన్నీ అయిపోయింది. ఓకే, ఓటీటీ చేతుల్లోకి ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడని కామెంట్ రన్ అవుతుంది సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ చేతుల్లోకి ప్రొడ్యూసర్ వెళ్ళాడంటే ఇప్పుడు సినిమా తీస్తున్నాం, మనం ఎవరికి అమ్మాలి? ఓటీటీకి అమ్మాల్సిందే. ఓటీటీయే లేదు, శాటిలైట్ అడిగానే అమ్మాల్సిందే. వాడు పాత రోజుల్లో శాటిలైట్ వాడిలో చేతిలోకి ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఏది 3 వారాల్లో 4 వారాల్లో సినిమా వేస్తున్నాడు అనేది ఒక ప్రాబ్లం. వాడి చేతుల్లోకి ఎవరు వెళ్ళా. మనకి కొనుక్కునేవాడు ఇప్పుడు వాడు ఇచ్చే డబ్బులతో మనకి 50%, 70% ఎంతో కొంత రికవరీ రావాలి కదా. వాళ్ళ చేతుల్లో వెళ్ళాడని వాడు కరెక్ట్ కాదు కానండి, కొంచెం ఇబ్బంది అయితే ఉంది వాస్తవంగా. ఓకే, మన 18th డేటు, ఈ డేట్కి మళ్ళీ మనతో పాటు 3 సినిమాలు వస్తున్నాయి. ఈ 3 సినిమాలకి 4వ సినిమా మంది ఒకటి సినిమా, లేకపోతే 3 సినిమాలు 4 సినిమాలకి థియేటర్ దగ్గర కాంపిటీషన్ పరిస్థితి ఏంటి? లక్కీగా ఏంటంటే అండి, నాకు నైజాము రాజుగారు శ్రీష్ గారు డిస్ట్రిబ్యూటర్లు, ఆయన దగ్గర ఉంది ఒకే ఒక సినిమా కే ర్యాంప్. కాబట్టి నాకు థియేటర్లు ఇష్యూ ఉండదు. నా సినిమాకు ఉండే ప్రిఫరెన్స్ నాది అనుకుంటుంది. ఓకే, అయినా నాదేమి 100 కోట్లు భారీ బడ్జెట్ సినిమా కాదు. నా సినిమాకి ఎన్ని థియేటర్లు కావాలో అన్నీ వస్తాయి. అన్ని సినిమాలకి అన్ని థియేటర్లు వస్తాయి, ప్రాబ్లం అయితే ఉండదండి. 16వ సినిమా వస్తుంది, అన్ని థియేటర్లు వేసుకోవచ్చు. 17 2 సినిమాలు వస్తున్నాయి, అన్ని వేసుకోవచ్చు. 18లో ఆ 3 సినిమాలు 2 థియేటర్లు కొన్ని నాకు ఇస్తారు. అది థియేటర్ల ఇష్యూ అయితే ఉండదండి. ఏమీ లేదు కదా. ఓకే, సూపర్ అండి. మీకు డిస్ట్రిబ్యూటర్గా
వచ్చారు, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, ఈ 2 ఫేజ్లే జనానికి తెలుసు. ఇవి కాకుండా రాజేష్ దండాకర్ ఉన్న అదర్ ఫేస్ ఏంటి? ఏం లేదండి. బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సినిమాల్లోకి అసలు డిస్ట్రిబ్యూషన్గా, ప్రొడ్యూసర్గా రావడానికి ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఎవరు నడిపించారు అసలు మిమ్మల్ని ఇటువైపు? డిస్ట్రిబ్యూటర్ అవ్వడం కూడా లేదు. ఆ, ఎంసీ అయిపోయినాక స్వామిరారా ప్రొడ్యూసర్ ఫ్రెండ్ నాకు, వేరే అందులో ఉన్న కో ప్రొడ్యూసర్ ద్వారా ఆ, ఫ్రెండ్, అలా ఆయనతో తిరుగుతా డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళా. అప్పుడు నిఖిల్ గారు తీసుకెళ్ళి నాకు ఏం సినిమా, కార్తికేయ సినిమా ఇచ్చాడు. గుంటూరు ఫస్ట్ స్టార్ట్. ఉమ్, అక్కడి నుంచి వన్ బై వన్ అలా పరిచయంతో అప్పుడు చదువుకునేటప్పుడు సినిమా మీద పిచ్చి ఉండేది బాగా. ఉమ్, అప్పుల్లోనే నేను సెకండ్ రిలీజ్లు నువ్వు వస్తావని, బద్రి, రాయలసీమ రావణ్ చౌదరి అన్ని థియేటర్లో ఆడిస్తూ ఉండేవాడిని. ఉమ్, అలా డిస్ట్రిబ్యూటర్ అయ్యా. డిస్ట్రిబ్యూటర్ అయ్యాక ఇంకా సర్కిల్ని అలా మెయింటైన్ చేసుకుంటూ తర్వాత ప్రొడక్షన్ నేర్చుకుందాను. అనిల్ గారి దగ్గర 2 సినిమాలు ఆయనతో ట్రావెల్ అయ్యాను ప్రొడక్షన్లో. ఉమ్. ఆ క్రమంలో ఒక టైంలో ప్రొడ్యూసర్ అవుదాం కూర్చున్న టైంలో సందీప్ ఆనంద్ గారు వచ్చి సినిమా చేశారు. ఓ, ఓకే. అనిల్ గారి దగ్గర ప్రొడక్షన్లో మెలకువలు నేర్చుకున్నారు, ప్రొడక్షన్ చూసుకున్నారు. ఓకే. అనిల్ గారు మొన్న ఈ మధ్య ఒక మాట అన్నారు. ఏంటి సార్ ఇప్పటి వరకు మీ జర్నీ ఏంటి పరిస్థితి, ఏమి అనిపించింది, ఏం డెసిషన్లు తీసుకున్నారు, మీకు ఈ జర్నీ వచ్చిన తర్వాత ఎలాంటి మైండ్ సెట్ ఉందంటే, ఆయన ఒక మాట అన్నారు, నో చెప్తాను నేర్చుకోవాలి వేయడం అన్నారు. ఒకటే మాటలో సమాధానం చెప్పారు. అలా నో చెప్తాను నేర్చుకోవాలి వేయడం అని చెప్పేసి అనిల్ గారు అన్నారు. మీరేంటి పరిస్థితి? మీరు మొహమాటం పోతారా, మొహమాటాలు వదులుకుంటారా? బిజినెస్లో మీ స్ట్రాటజీ ఏంటి? నేను ఈజీగా నో చెప్తాను సార్, అసలు మొహమాటే పడను. ఇది నాకు ఆ కథ నచ్చి నాకు వర్కౌట్ అయ్యిద్ది, ఈ కథ వర్కౌట్ అయ్యిద్ది, నాకు నచ్చిందంటేనే చేస్తా. అంటే మొహమాటానికి పోయి సినిమా చేద్దాం దాంట్లో నేను అసలు ఉండను. నేను నాకున్న క్యాలిక్యులేషన్లో అది వర్కౌట్ అయ్యిద్ది అంటేనే సినిమా చేస్తా, లేదంటే సారీ సార్ ఇది ఎందుకో నాకు ఎక్కట్లేదు, మనం ఇంకోటి చేద్దాం అని అంటే. కానీ నాకు నచ్చని పని అయితే నేను చేయను. ఓకే. ఎక్కట్లేదంటే స్టోరీ మీరు దాని ఏమంటారు, ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం కాంబినేషన్స్ కోసం కాదు, స్టోరీలో మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతారా? అవుతాను. స్టోరీ వింటాను, డైలాగ్ వర్షన్ వింటాను, ఎడిటింగ్ చూసుకుంటాను, అన్నీ చేస్తాను. ఓకే. మీకు స్వతహాగా ఎలాంటి సినిమాలు ఇష్టం సార్? నాకు కమర్షియల్ సినిమాలు, కామెడీ సినిమాలు. ఒకవేళ ప్రొడ్యూసర్గా అవి తీయాలని ఉంది. డెఫినెట్గా హోప్స్ 2030 లోపు ఒక సినిమా అయినా స్టార్ట్ అవుతాను అనుకుంటున్నా, కమర్షియల్ సినిమా. ఓకే. కమర్షియల్ మీటర్లో వెళ్దామని ప్లానింగ్ అయితే ఉంది. బట్ ఇది మాత్రం వదలను. ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఈ జోన్ చిన్న సినిమాలు మాత్రం ఎప్పటికీ వదలను. ఓకే, సూపర్ అండి. కొన్ని అపోహలకైతే తావు లేకుండా చాలా క్లారిటీగా కే ర్యాంప్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఈ కే ర్యాంప్ తర్వాత మళ్ళీ కిరణ్ ఏమన్నా రిపీట్ చేసే అవకాశం ఉందా జలయారా మీతో? 1000%. ఎందుకంటే మిగతా హీరోలు అందరిని రిపీట్ చేశారు. సెట్లు ఎలా ఉంటారు సార్? అసలు ఆయన 7-5 ఫస్ట్ షాట్ పడేదండి, అంత ఎర్లీగా. 60-62 రోజులు అనుకున్నాం ఫస్ట్లో, 62-63, తర్వాత 54-52కి వచ్చింది. 49 రోజులు సినిమా చేసాం. తనకి 100% హీరో 24 hours 2 సార్లు షూట్ చేశారు, 2 షెడ్యూల్లో. అంత సపోర్ట్ చేశారు. అతను హీరో గారు కూడా ప్రొడ్యూసర్గా సినిమా చేయడం వల్ల మరి ఏమో, ఆయన కష్టపడి నాలాగే వచ్చారు కాబట్టి ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఉంటాడండి. ఓకే. ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అసలు ఆ టైపు కాదు. చాలా 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 హ్యాపీయెస్ట్ హీరో. నాతో చేసిన హీరోలు అందరూ అలాగే ఉన్నారు లక్కీగా. అందుకే అందరితో రిపీట్ వెళ్తున్నారు. నరేష్ గారితో 3వ సినిమా, సందీప్ గారితో 2, మళ్ళీ కిరణ్ గారితో 2. డెఫినెట్గా కిరణ్ గారితో నెక్స్ట్ స్టార్ట్ చేయాలని ఉంది, వెతుకుతున్నాం. మీరే ఈసారన్నా మీకు వదులుతారా, ఆయన పట్టుకొస్తారా? తెలియదుగా మనకి. నాకు విని నేను పంపి నచ్చితే అది, లేదా ఆయన విని ఆయనకి నచ్చి నాకు నచ్చితే అది. ఓకే. కే ర్యాంప్ అనేది ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? డెఫినెట్గా కిరణ్ గారి కెరియర్లో ఎలాగైతే ఒక టర్నింగ్ పాయింట్, ఆ రేంజ్ సినిమా అయితే నేను నమ్ముతాను. ఓకే. ఓకే. అంటే మంచి 50 crores సినిమా కదా అది? 50 కోట్ల సినిమా. అయితే కే ర్యాంప్ కూడా 50 కోట్ల సినిమా అంటారు ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఇంకోటి సార్, ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడుతుంది, టికెట్ రేట్స్ దగ్గర చాలామంది గళ్ళమిప్పుతున్నారు, సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి అందరూ కూడా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మన సినిమాకి నార్మల్ టికెట్ రేట్లు ఇస్తారు, అవి ఎంతో స్టార్ హీరోలు ఉన్నప్పుడు కదా. డెఫినెట్గా ఫస్ట్ 3 రోజులు అయితే ఎఫర్టబుల్ అని నా ఫీలింగ్. తర్వాత 3 రోజులకి నార్మల్గా వెళ్ళొచ్చు. బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వల్లే
ప్రొడ్యూసర్కి రికవరీ రావాలంటే డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ రేటుకి అమ్మాలి, డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ రేట్ అమ్మాలంటే ద సైకిల్ చైన్. మెయిన్ ఎక్కడికి వచ్చి ఆగినా కానీ అందరు వేళ్ళు హీరోల వైపు చూపిస్తున్నాయి. హీరోల రెమ్యునరేషన్ భారీగా పెంచడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, దాంతో సామాన్య ప్రేక్షకుడికి పైన టికెట్ రేట్లు భారం మోపుతున్నారు అనేది వేళ్ళు అటు చూపిస్తున్నాయి. నేను ఇంకా ఆ రేంజ్ హీరోలతో సినిమాలు చేయలేదు కాబట్టి దాని గురించి కామెంట్ చేసే స్థాయికి నేను వెళ్ళా. డెఫినెట్గా తెలిస్తే ఫ్యూచర్లో రీచ్ అవుతా. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో భాగం కదా మీరు. అది వింటాను సార్, బట్ అందులో ఏది నిజం ఏది అవద్దో నాకు తెలియదుగా సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తుంటే డిజిటల్ ఇప్పుడు ఆ హీరో వల్లే వెళ్తుంది, పోస్టర్ ఆ హీరోతోనే వెళ్తుంది, అవును, రిలీజ్ ఆ హీరోని చూసే జనం వస్తున్నారు. హీరో లేకపోతే సినిమా లేదు సార్. కాబట్టి ఆ హీరోకి ఎంత ఎఫర్టబుల్ అంత ప్రొడ్యూసర్ ఇవ్వడానికి రెడీగా ఎందుకున్నారంటే అదే రీజన్. నన్ను పెట్టి హీరోగా చేస్తే వచ్చి శాటిలైట్ డిజిటల్ కొంటారు కదా, దానికి ఒక హీరో కావాలి కదా. హీరో లేకపోతే ఇక్కడ ఏం జరగదు. డెఫినెట్గా సార్ మాట్లాడుకుంటే అందరూ కంఫర్ట్గా ఉండేవాళ్ళు సార్. డబ్బుల కోసమే హీరోలు డిమాండ్ చేస్తున్నారు, అదంతా రాంగ్ అని నేను అనుకుంటున్నాను. సూపర్ అండి, వద్దు వద్దు అనుకుంటున్నా మంచి సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా కేరాంప్ గురించి తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఏం చెప్తారు? ఈ కేరాంప్ పండగకి అందరూ ఫ్యామిలీతో వచ్చి మంచి వైబ్ అయ్యి హ్యాపీగా నవ్వుకొని ఒక చిన్న ఎమోషన్తో బయటికి వెళ్ళే సినిమా. మా డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఆ మెసేజ్ని అందరూ ఒక పేరెంట్స్ అందరూ కూడా కనెక్ట్ అవుతారు. అది ఓకే. అయితే టైటిల్ లోగోలో ఆ బొమ్మ ఏంటి అనేది ఇందాక అడుగుదాం అనుకున్నా. అది చూస్తుంటే కాంతారా టైప్ ఉంది. అది ఏంటి, దానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందా? అది లేదండి, మీరు బొమ్మనే చూసారు, అక్కడ మందు బాటిల్ కూడా ఉంది. ఇది ఎప్పుడు మందు అవుతా ఉంటారు. ఆ బొమ్మలో ఏంటంటే కేరళ బ్యాక్ డ్రాప్లో జరిగేదని సింబాలిక్గా ఫస్ట్లో డైరెక్టర్ గారు ఆ లోగోని యాడ్ చేశారు అంతే. దానికి ఈ సినిమాకి మా కాంతారా గింతారా గ్రాఫిక్ సినిమా కాదు, మంచి ఫ్యామిలీ యూత్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రిలీజ్ తర్వాత కూర్చున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.